నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన ఈ స్తుతి కూడికలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకుండా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడ, అనువాడనైన వాడా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు. అల్ఫయు, ఒమేగయు, ఆదియు, అంతమునైన వాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రభువా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితాలలో చేసిన మేలులన్నిని బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్న మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా ప్రభు అయిన యేసుక్రీస్తునే సన్నిధించుమని నీ దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభువా. సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనాన్ని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర సార్ గారి యొక్క జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా, ఇది మాకెంతో ధన్యత, ఆశీర్వాదమునయ్యినది ప్రభువా. నీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రభువా, పరలోక రాజ్యంలో, తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె, ఒక నక్షత్రం వలె బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రభువా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారము నాయన నీ యందు విశ్వాసముంచి వారి యొక్క జీవితం ఎంతో పేద ప్రజలకు నాయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రభా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభా, నీ బిడ్డను నాయన చెక్కినందుకు మీకు స్తోత్రాలు, ముద్రించినందుకు మీకు స్తోత్రాలు అయా. మీకు వందనాలు. శర్మల మేడం గారి కుటుంబము అనిల్ సార్ మీరు దీవించండి, అంజలి రాజబాబును దీవించండి నాయన, ప్రియమ్మన్ గారిని దీవించండి, పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతటా పేరు పేరుషను దీవించండి అయ్యా. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులు, నాయకులను, కార్యకర్తలను నాయన పేరు పేరుషన దీవించండి. బంధుమిత్రులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయభిలాషులను అందరినీ మీరు దీవించండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా, ముగింపు ప్రార్థన వరకు పాటల్లోను వాక్యంలోను మీరే ఉండి మీ సన్నిధించి నీ ఆత్మతో నింపి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. కీర్తన సాంగ్ నెంబర్ 358, హల్లెలూయా పాడేదనే పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే.
ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే, మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను, ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువానే వెలుగొందితి, నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితి, నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఎబినేజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, దైవ వాక్యాన్ని చదువుకుందాం, శ్రద్ధగా ఆలకించండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చదువుకుందాం.
సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్, ఫస్ట్ చాప్టర్ 12 to 15. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. సంగతులను తెలుసుకొని మీరంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మలను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందినను తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడుతును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక శుభదినం. ఏమిటి అంటే, ప్రపంచంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎరిగిన జనాంగం అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి రోజు. కొందరు వేదనతో, కొందరు ఆతృతతో ఎదురు చూసినటువంటి రోజు, మరికొందరు నిరీక్షణతో వేచి ఉన్నటువంటి రోజు. చెప్పడానికి 16వ వర్ధంతి అంటారు, కానీ ప్రతి దినము కూడా వారి ద్వారా మాట సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞప్తి ఉంచుకునేటువంటి రోజు ఈరోజు. ఇక్కడ లేఖన భాగంలో చూస్తే ప్రభు అయిన క్రీస్తు రాయబారి పేతురు మరణించబోయే ముందు వ్రాసినటువంటి మాటలు ఇవి. సుమారు క్రీస్తు 67లో ఏమి చెప్తున్నాడు? ఎవరు ప్రభువునందు నీతిమంతులుగా ఉంటారో వారి జీవిత విధానం చెప్తూ ఉన్నాడు. గ్రహించండి, ఇక్కడ మాటలు పరిశీలన చేస్తే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. నేను చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటాను. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఆల్సో. జీవితం అనేటువంటి విషయంలో ఆలోచన చేస్తే ప్రభువునందున్న ప్రజలకు మరణం మీద విజయం ఉన్నది. అది ఖచ్చితం, తథ్యం. దాన్ని ఎవరూ మార్చలేరు. ప్రభువుని రక్షకునిగా విశ్వసించిన వారికి విజయం ఉన్నది. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అనొచ్చు, ఏంటి దీని ఇంపార్టెన్స్? ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. జ్ఞాపకము చేసుకున్నటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? శామ్యూల్ జాన్సన్ గారని ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ ఎ మ్యాన్ డైస్ బట్ హౌ హీ లివ్స్ అన్నారు. ఒక మనిషి ఎలా చనిపోయాడనేది ప్రాముఖ్యం కాదు, కానీ అతను ఎలా జీవించాడనేది చాలా ప్రాముఖ్యం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలన చేస్తే ఒక విలువలు కలిగిన జీవితం జీవించారు ఆయన. ఏమిటి అంత ప్రాముఖ్యత? చాలా విషయాలు ఉన్నాయి, కానీ తరచి చూడగా ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తాం. చదువుకున్న వాక్యంలో 12వ వచనం ఇలా చదివిస్తోంది, ఐ విల్ నాట్ బి నెగ్లిజెంట్. నేను ఎప్పుడు కూడా ప్రతి క్షణం జ్ఞాపకం చేయటానికి సిద్ధంగానే ఉంటాను. ఒక విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయటం అంటే ఆలోచించండి, మనసు నిండా అది నిండి ఉంటేనే తప్ప అది జ్ఞాపకం చేసుకోలేరు. మెత్తని మనస్సు కలిగిన వారు. నేను ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నానంటే అతని విషయంలో నాకు చాలా అంచనాలు ఉన్నాయి, వారి ద్వారా నేను లబ్ధి పొందానని దాని అర్థం. ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటంటే, హీ హ్యాజ్ స్పిరిచువల్ మైండ్. ఆత్మీయ మనస్సు కలిగినటువంటి నాయకుడు ఆయన. ఏమిటి ఆత్మీయ మనస్సు అంటే, ఎల్లప్పుడూ మీకోసం సిద్ధంగా ఉన్నాను. ఆ మాట అర్థం చేసుకోండి. ఎవరైనా కొన్ని సమయాల్లో సిద్ధంగా ఉంటారు. నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రాముఖ్యత ఉందండి. అదే బ్లెస్సింగ్ అని కూడా అర్థం చేసుకోవాలి. అంటే మెత్తని మనస్సు అంటే దయతో చెలించిపోయే గుణం అన్నమాట. చూడగానే ప్రేగులు తరిగిపోయేంత కరుణ పుట్టటం. మనము బైబిల్ చదివినట్లయితే యోసేపు దగ్గరకు అన్నదమ్ములు వస్తారు ఆహారం కోసం. యోసేపు అధికారిగా ఉంటాడు, అన్నదమ్ములు ఆహారం కోసం వస్తారు. అయితే అప్పుడు చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఆయన. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కూడా అలాంటి మనస్సు కలిగిన వ్యక్తి ఆయన. అందుకే మహానేతగా చెరగని ముద్ర వేసుకున్నారు. వాక్యమును ఎరిగిన వ్యక్తి ఆయన. అంతేకాదు దయతో చెలించిపోయే గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి. అందుకే నేను చెప్తున్నటువంటి మాట, హీ హ్యాజ్ స్పిరిచువల్ మైండ్. అంటే దేవుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో దాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన.
తప్పకుండా కనీస సహాయం చేయాలి అనేటువంటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి వ్యక్తి పిల్లరా. విల్ హెన్రీ అనేటైన ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, టు డూ వాట్ అదర్స్ కాంట్ డూ ఈజ్ టాలెంట్, కెనాట్ డూ ఈజ్ టాలెంట్. టు డూ వాట్ ఈజ్ టాలెంట్ కెనాట్ డూ ఈజ్ జీనియస్. ఎవరూ చేయలేంది చేయటం సామర్థ్యం, సామర్థ్యం చేయలేంది కూడా చేయటం ప్రతిభ. కొంతమంది సాహసం చేయలేరు, కానీ కొంతమంది సాహసం చేసినప్పటికీ కూడా ఫలితాన్ని ఆర్జించలేరు. కానీ దేవుని భక్తుడిగా పేరు పొంది ఆయన్ని వాక్యంను శిరసాహిస్తున్నటువంటి నాయకుడిగా ఆత్మీయ మనస్సు కలిగి తన సామర్థ్యంతో తన ప్రతిభతో అనేకుల జీవితాల్లో వెలుగు జ్యోతులను నింపాడు ఆయన. అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకున్నట చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను పిల్లరా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎరిగిన ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన లేకున్నా ఆయన నాలో ఉన్నాడు అనేటువంటి సంతోషం పిల్లరా. ఆయన పుడమి మీదకి మనిషిగా పుట్టిన దినము మొదలుకొని ఆయన ఈ భూమి మీద నుంచి ప్రభు అందుకున్న పిలుపు అందుకుని వెళ్ళిపోయేంత వరకు కూడా చక్కని దైవిక మనస్సు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షణ రుచి చూసిన వారు ఎప్పుడు కూడా అండి దాన్ని ఇతరులకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన మనసెరిగినటువంటి వ్యక్తి అన్నమాట, ప్రజల మనసెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవది ఆయనలో ఉన్న సుగుణం, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో 13వ వచనం ఉంది, తెలుగు బైబిల్లో 14వ వచనం. టు స్టిర్ అప్ రిమైండింగ్ యూ అంటున్నాడు. సెకండ్ థింగ్, రెండవది ఏమిటంటే హీ యూజ్ టు స్టిర్ అదర్స్. ఆయన ఆత్మీయ మనస్సు మాత్రమే కలిగి ఉండడం కాదు, ప్రజలను చైతన్యపరచుట, ప్రజలను రేపుట, అభివృద్ధి దిశ వైపు నడిపించుట. హీ యూజ్ టు స్టిర్ అదర్స్. అనేకుల్ని ఆయన చైతన్యపరిచారు. మీరు ఇలాగ ఉండడం కాదు, మీరు చైతన్యవంతులు కావాలి, మీరు ప్రతిభావంతులు కావాలి, మీరు ప్రయోజకులు కావాలి, మీ జీవితాలు పునరుద్ధరించబడాలి అని అనేకులను చైతన్యపరిచారు ఆయన. ఉన్నంతకాలము రేపుట అంటే మంచి కొరకు ప్రేరేపించుట అనేది చాలా న్యాయసమ్మతమైందండి. నీతిమంతులు దైవాత్మ ప్రేరణతో తన ప్రజలను రక్షిస్తారు, తన ప్రజలను చైతన్యపరుస్తారు. స్తబ్దుగా ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎస్, నీ ద్వారా ఏదైనా జరగాలి, నీ ద్వారా కూడా మేలు కలగాలి అని తను ఉత్సాహంగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన ఇతరులను కూడా చైతన్యపరిచారు. స్టిర్ సిగ్నిఫైస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అస్. ఈ చైతన్యపరచడం అనేది మనలో దేవుని ఉనికిని తెలియచేస్తుంది, దేవుని సన్నిధిని తెలియచేస్తుంది. ఎంకరేజ్మెంట్ చేయాలి. కొందరు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటారు. అలాంటి నేతల్లో మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించారు. అనేకులను చైతన్యపరిచారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న ఆయన ఇలా అన్నారు, స్టిర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అన్నాడు. జ్ఞానం కన్నా చైతన్యపరచడం చాలా ముఖ్యం. సబ్జెక్ట్ ఎంతన్నా కలిగి ఉండొచ్చు, కానీ దాన్ని ఇతరులకు అందించాలి, ఇతరులను కూడా ప్రగతి వైపు నడిపించాలనేటువంటి తృష్ణ కలిగిన నాయకుడు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నట మనకి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ముందే చెప్పాను, 16వ వర్ధంతి అంటారు, కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న వారికి ప్రతిరోజు కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు ప్రియులారా. ఎస్, హీ యూజ్ టు స్టిర్ అదర్స్. ఆ మాట అదే చెప్తున్నాడు. దేవుని ద్వారా మనస్సు పురికొల్పబడితేనే ఏదైనా సాధ్యమవుతుందండి. ఆయన పురికొల్పబడితేనే. దైవికంగా ఆయన అడుగులు వేశాడు. ఎవరిని నిరుత్సాహపరచలేదని నేను విన్నాను. ఆయన హిస్టరీ చదివినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని డిసప్పాయింట్ చేసి పంపించలేదు. అందరినీ కూడా ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి పంపించారు. అదే ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతికినంత కాలము అంటే లక్ష్యాన్ని ఛేదించేందుకు హృదయంలో ఏం పెడుతున్నాడు? ఒక ప్రేరణ కలిగి ఉన్నారు ఆయన, ఒక ప్రత్యేక ప్రేరణ. ఆత్మీయ మనస్సు కలిగి ఉన్నారు, అనేకులను చైతన్యపరిచారు. వారిని జ్ఞాపకం చేసుకుంటానికి మరొక ముఖ్య కారణం ఏమిటంటే వర్స్ 15వ వచనం చెప్తుంది, ఐ విల్ బి కేర్ఫుల్ ఆఫ్టర్ మై డిసీజ్. మృతి పొందిన తరువాత కూడా నేను జాగ్రత్త చేస్తాను అంటున్నాడు ఇక్కడ. దట్ మీన్స్ థర్డ్లీ అండ్ ఫైనల్లీ హీ వాజ్ ఏ స్పెస్ మ్యాన్. ఆయన ఆదర్శవంతుడు. ఇతరులకు కాదు, అనేకులకు మాదిరి జీవితం చూపించాడు. ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా ఆయన నిర్మించాడు. హి వాజ్ ఎ స్పెస్ మ్యాన్. మీ కొరకు జాగ్రత్త చేతును. ఈ పత్రిక వ్రాయటంలో పేతురు చాలా శ్రద్ధాశక్తులు చూపించాడండి. ఎస్, నువ్వెందుకయ్యా వైఎస్ఆర్ గారిని ఫాలో అవుతున్నావంటే 1,00,000 కారణాలు చెప్తారు చాలామంది ప్రజలు. ఒక్కటి కాదు, చాలా చెప్తాను.
ఎందుకంటే అంత చెరగని ముద్ర నా జీవితంలో కాదు, నా ఫ్యామిలీలోనే కాదు, నా ఊర్లోనే కూడా అంతగా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని సాక్ష్యాలు మనం కోకొల్లలుగా వింటూ ఉంటాం ప్రియులారా. వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తి. మాదిరి అంటే ఒక ఆయన ఇలా చెప్తాడు, దేవుని ద్వారా ప్రభావితమగుట అన్నాడు. ఎవరయ్యా ప్రభావితం చేసేదంటే దేవుడు ప్రభావితం చేస్తాడు. తన వాక్కు ద్వారా మనుషుల్ని ప్రభావితం చేస్తాడు. లాంగ్ ఫెలో అన్న వ్యక్తి ఇలా అన్నారు, బీ నోబుల్ ఇన్ ఎవ్రీ థాట్ అండ్ ఇన్ ఎవ్రీ డీడ్ అంటాడు. ప్రతి మాటలోనూ, ప్రతి ఆలోచనలో, ప్రతి కార్యంలో కూడా ఉన్నతంగా ఉండు. అది ఆయన ఫాలో అయ్యారండి డాక్టర్ వైఎస్ఆర్ గారు. ఎప్పటికీ కూడా అనేకులకు నొబిలిటీ అంటే ఆ ఘనమైనటువంటి బుద్ధి అంటే ఏమిటో తన మాదిరి చూపించారు. అందుకనే ప్రభువునందున అలాంటి నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట అందరికీ ఆశీర్వాదకరం. ఆయన వర్ణ, వర్గ, జాతి, మత, ప్రాంత ఏ భేదాలు చూపించలేదు. ఇదిగో ఇలా బ్రతకాలరా, ఇలా బ్రతకాలమ్మా అని తలెత్తుకుని చూపించి వ్యక్తిని మహానేత. తన కుటుంబానికి కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఆపాదించబడినాయి ప్రియులారా. అందుకనే ఈరోజు కూడా అనేకులు దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి చాలా అభిమానులుగా మారిపోయారు. ఇది గొప్ప దీవెనకరమైనటువంటి జీవిత విధానం ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి చేశారు, మంచి తప్ప మనకి ఏదీ చేయలేదు. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు మంచి నాయకుడిగా, మహానాయకుడిగా జీవించారు. వారిని జ్ఞాపకం చేసుకునుట ఎంతైనా ప్రాముఖ్యం ప్రియులారా. నేను ముగింపులోకి వస్తున్నాను. శ్రద్ధగా ఒక్క నిమిషం ఈ మాట ఆలకించండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. కొన్ని సంఘటనలు జీవితాల్లో మర్చిపోతూ ఉంటారు, కానీ మరపు రాని, మరువలేని మహానాయకుడిగా దైవ భక్తిని ప్రదర్శిస్తూ సమాజ శ్రేయస్సు కోసమే నడుము బిగించి జీవితమంతా కూడా ప్రజల కోసం పాటుపడిన మహానాయకుడిగా, ప్రపంచ పుటల్లోకి ఎక్కినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి నాయకుడిగా ఆయన జీవించారు. అందుకనే నేను ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి చెప్పినటువంటి మాట, వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తిగా నేను కూడా ఈ మాట నమ్ముతున్నాను. ఏమిటో తెలుసా? లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్. లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్. జీవితం అందరినీ సమానం చేయొచ్చు, కానీ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్. మరణం అనేది పిల్లరా గొప్పవారిని బయటకు తీస్తుంది. ఎస్, ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రాముఖ్యమని భావిస్తూ ఈ సన్నిధానంలో మనల్ని దేవుడు దృష్టిస్తున్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అట్టి మహానాయకుడిని జ్ఞాపకం చేస్తూ ప్రభుని స్తుతిద్దాం. ఆ కుటుంబమునకు దైవ దీవెనలు మెండుగా ఉండాలని హృదయపూర్వకంగా కాంక్షించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ తలల వంచి కొన్ని క్షణాలు మౌనముగా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి నివాళి అర్పిద్దాం. ఎవరు మౌనంగా ఎవరు మాట్లాడొద్దండి ప్లీజ్. A few seconds. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ నామమును కీర్తించుట మంచిదని ఎంచి భావించి ఈ స్థలమందు నిన్ను ఆరాధించాము. మీరు మహిమ పొందారని విశ్వసిస్తున్నాము తండ్రి. నీ లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించి నీవు ఈ పొడమిపైకి పంపించినటువంటి మహానేతను స్మరిస్తూ ఉన్నాం. అది మా జీవితాల్లో ప్రాముఖ్యమైన ఘట్టంగా భావిస్తూ ఉన్నాం తండ్రి. నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఆశీర్వాదకరం అన్నావు తండ్రి. నీతిమంతుల వేరు చిగుర్చును అని మాట్లాడారు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వస్తాయని చెప్పారు తండ్రి.
వారి సంతానము తదనంతరము ధన్యులగుదురు అని లేఖనాన్ని బట్టి నమ్మి ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యత ఉంది నాయన. ఈరోజు ఎందరూ నీ కుమారుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి జీవితాల్లో కాంతి రేఖలు నింపారు కాబట్టే ప్రభువా వారు మరువలేకున్నారు. పరిశుద్ధుడా, నిన్ను స్తుతించుతున్నాం ప్రభువా, నిన్ను కీర్తిస్తున్నాం. నీ కుమారుడు ప్రభువా చక్కని ఆధ్యాత్మిక మనస్సు కలిగి అనేకులను చైతన్యపరిచారు. కోకొల్లల జీవితాలకు రోల్ మోడల్గా నిలిచారు ప్రభువా. వారి జీవితం తెరచిన పుస్తకంలాగా అనేకులకు భరోసానిచ్చినటువంటి బ్రతుకు బాటసారిగా ఆయన చరిత్ర పుటలకెక్కారు. ప్రభువా, నీవిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా బహు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇటు కుటుంబమునకు అటు సమాజమునకు కూడా తండ్రి ఉంటే ఇలా జీవించాలని చూపించి వెళ్ళారు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ పాదముల దగ్గర తీసుకొస్తున్నాను స్వామి. కనికరించండి. తల్లి విజయమ్మ గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. మరో పర్యాయము ప్రభువా ఆమె ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని ఒక అభిషిక్తుడిగా అర్థిస్తున్నాను ప్రభువా తండ్రి. అనేకుల రక్షణ కొరకు, రక్షింపబడిన కుటుంబాలు ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఆమె పాటుపడుతూ ఉండగా ఆమె చేతి నుండి జాలు వారిన ప్రతి పుస్తకము ప్రతి ఒక్క గుండెను వెలిగించేటట్లుగా ప్రభా మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా. స్తోత్రములు నాయన. ఇక్కడ చేరి వచ్చినటువంటి ఆమె తన యొక్క కుమార్తె ప్రభువా షల్మమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఈ క్షణమందు ప్రభు ఆమె ప్రార్థన మీరు ఆలకించండి నాయన. నిత్యం ఆమె చేస్తున్న స్తుతులు స్వీకరించి ఆమె ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన తండ్రి ప్రతి ఒక్కటి నీరు కట్టి ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఆమె ప్రణాళికలు, పథకాలు, ప్రయత్నాలు, ప్రయాణములు ప్రతి ఒక్కటి కూడా ప్రభువా నీ కనుసన్నల్లో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదున్నది నాయనా? సమస్తము మీకు సాధ్యమే అని విశ్వసిస్తూ వేడుకుంటున్నాను ప్రభువా. కనికరించండి. నీ కృప చొప్పున కనికరించు నాయనా. ఎందుకంటే మీరు కృప వెంబడి కృపను కృమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయనా. నీకు స్తోత్రములు తండ్రి. నీ కుమార్తెను బలపరచండి, స్థిరపరచండి. నీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ కుమారుడు అనిల్ కుమార్ గారిని, వారి పరిచయని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బాబు రాజాబాబుని ప్రియమని మీరు తీసుకుని వచ్చారు క్షేమంగా. 5 వారాల పాటు సిరీస్గా చక్కని దైవ సందేశాలు, కింగ్డమ్ బ్రిగేడ్గా మీరు దాని గురించి చక్కని విశదీకరణ నీ కుమారుడు ద్వారా బహుగా వివరంగా అందించారు ప్రభువా. నాటబడిన ప్రతి విత్తనం మొలకెత్తి ప్రభు అభివృద్ధి పదవులకు నడిపించమని ప్రార్థిస్తున్నాడు దేవా. స్తోత్రములు తండ్రి. ఆయన ప్రయాసకు తగిన ప్రయోజనము చేకూర్చండి దేవా. స్తోత్రములు. అది మొలకెత్తినప్పుడు చూస్తే నిన్ను స్తుతించే కృప దయచే నాయనా. స్తోత్రములు నాయన. వారి కుటుంబమును అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి. కుమార్తె అంజలి పాపను దర్శించు నాయన. బ్రైట్ ఫ్యూచర్, ఎక్సెల్ కెరీర్ దయచేయమని ప్రాధేయపడుతున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభా కీర్తి ప్రతిష్టలను ఇంకను కూడా ప్రభా తండ్రి వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఆ కుటుంబం ఒలివ మొక్కల వలె తండ్రి ప్రభా యథేచ్ఛగా ఎదుగుతూ అనేకులకు తండ్రి ప్రభా క్రొత్త చిగురు అందించేటువంటి కృపను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాడు దేవా. స్తోత్రములు తండ్రి. నీవు మాత్రమే మహిమకు అర్హుడవు తండ్రి. కుటుంబముని మీరు బలపరచండి దేవా. స్తోత్రములు తండ్రి. మా ప్రియుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణిని, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి. ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ప్రేమించి వారిని అభిమానిస్తూ వారి కుటుంబాన్ని బట్టి మేము ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి హృదయాన్ని మీరు తండ్రి ప్రభువా ఆనందింపచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు తండ్రి. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క రక్త సంబంధికులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, అప్పటి ప్రతి ఒక్కరూ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇక్కడికి చేరి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. స్తోత్రములు తండ్రి. వారి హృదయ వాంఛ ఏమిటో, ఇక్కడ ఎవరైతే ఏం ఆలోచన చేస్తున్నారో తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి నెరవేర్చమని వేడుకుంటున్నాను. ఈ ప్రాతకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు మీరు కాపాడి ఉన్నారు తండ్రి. ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో ఈ స్తుతులు స్వీకరించిన ఆయన ఈ కుటుంబంని ఎత్తిపట్టమని
తండ్రి, శత్రువు మధ్య భోజనమును సిద్ధపరుస్తున్న వాగ్దానము చేసిన దేవుడు నాయన. ప్రతి స్థలములో కూడా తలెత్తుకుని తిరిగి వచ్చే విజయ దరహాసంతో తండ్రి ప్రభు ముందుకు నడిచే బాధ్యతను దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము నిరంతరము నీదైన మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు, ఆయన నడిపింపు కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా కీర్తిశేషులు మరియు సాక్షిశేషులైన డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబీకులు 50 మందికిని, వారి యొక్క అభిమాన గణాంగ యావత్తుకును ప్రభు రాకడ పర్యంతరం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఓకే ఓకే మీకు ఎలా బాధ్యత ఇచ్చిందో అట్లా మనకుంటాను కదా.
ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి ఎంతోమంది అభిమానులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రాలేకపోయిన వారికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎంతో ప్రేమించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు. ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న వారికి ఉన్న అభిమానానికై మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారో. 16 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు. ఆరోగ్యశ్రీ అయినా, రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకాలు. వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికే గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. అండ్ ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది వాళ్ళ ప్రాణాలు వదలటం జరిగింది. వాళ్ళందరికీ కూడా, వారి కుటుంబాలందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. అన్నమయ్య జిల్లాలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. అన్నమయ్య ప్రాజెక్టు కీప్ ఇట్ అన్పొలిటికల్ టుడే నిన్న ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అలాగే కుదురుతుంది. भैया మీరు పక్కన రండి అయ్యా. మేడం నాయకత్వం
మేడం నాకు పింఛన్ రాలే 60 ఏళ్ళు ముందర పో అవకాశం